దీప్తి, సతీష్. చాలా మంది తెలుసు ల్యాండ్ కొంటే బాగా రిటర్న్స్ వస్తాయని. బట్ ల్యాండ్ కొనే ముందు ఎలాంటి థింగ్స్ చెక్ చేసుకోవాలి మనం? కరెక్ట్ సతీష్, ల్యాండ్ కొన్న తర్వాత కన్నా కొనే ముందే చెక్ చేసుకుంటే బెటర్ కదా. సో దానికోసం అయితే నేను ఒక 8 పవర్ఫుల్ క్వశ్చన్స్ ల్యాండ్ తీసుకునే ముందు వాళ్ళు చెక్ చేసుకోవాల్సినవి అయితే ప్రిపేర్ చేశాను. ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలో అయితే నేను షేర్ చేయబోతున్నాను పవర్ఫుల్ క్వశ్చన్స్ మీరు ల్యాండ్ తీసుకోవాలంటే చెక్ చేసుకోవాల్సినవి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ బయింగ్ ల్యాండ్? అసలు అంటే ఆ ల్యాండ్ను దేనికోసం తీసుకుందాం అనుకుంటున్నావు, ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటున్నావు, వెదర్ ల్యాండ్ తీసుకొని నీకు నచ్చినట్టు డ్రీమ్ హోమ్ కట్టుకోవటానిక, ఒక కన్స్ట్రక్షన్ చేసి రెంట్కి ఇవ్వడానిక, లేక ఇన్వెస్ట్ చేసి అప్రిషియేట్ అయ్యాక ప్రాఫిటబుల్ రేట్ వచ్చాక సెల్ చేయడానిక. సో వాట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ బయింగ్ ల్యాండ్ అన్నది మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. 1 to 2 times చెక్ చేసుకోవాలి. సెకండ్ క్వశ్చన్, మీ పర్పస్ ప్రకారం ఎలాంటి జోన్లో ఆ ల్యాండ్ ఉండాలి? అంటే రెసిడెన్షియల్ జోన్ అయి ఉండాలా, కమర్షియల్ జోన్ అయి ఉండాలా, ఇండస్ట్రియల్ జోన్ అయి ఉండాలా, అగ్రికల్చర్ ఆర్ ఫార్మ్ ల్యాండ్ జోన్ అయి ఉండాలా? మీరు ల్యాండ్ తీసుకోవడానికి పర్పస్ని బేస్ చేసుకొని జోన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం చెప్పుకున్న జోన్స్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్కి ప్రిఫర్ చేయాలి అని కమింగ్ వీడియోస్లో మనం ఇంకా క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఆర్ దేర్ ఎనీ ఈజ్మెంట్ ఆన్ ద ప్రాపర్టీ? అంటే ఈజ్మెంట్ అంటే ఏంటి అని అంటే లీగల్ రైట్ అని. అంటే ఒకరి ప్రాపర్టీ ఇంకొకరు యూజ్ చేయడానికి ఆర్ ఎల్స్ యాక్సెస్ తీసుకోవడానికి. ఎగ్జాంపుల్, పబ్లిక్ రోడ్ యాక్సెస్ వాక్వే అయి ఉండొచ్చు. అంటే మీరు తీసుకున్న ల్యాండ్ కొంచెం లోపలికి ఉంది, మీరు రోడ్కి రావాలంటే ఇంకొకరి ల్యాండ్ క్రాస్ చేస్తూ రావాలి. ఆ లీగల్ పబ్లిక్ రోడ్ లేన్ లేదు అనుకోండి, అప్పుడు మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి వేరే వాళ్ళ ల్యాండ్ నుంచి మనం క్రాస్ చేస్తూ ఉండలేం కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు తీసుకున్న ల్యాండ్కి రావద్దు అని అంటే ఈజ్మెంట్ ఆన్ ద ప్రాపర్టీ ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి. అంతేకాదు ఆల్ లీగల్ యాక్సెసెస్ అబౌట్ ద ల్యాండ్ కూడా చెక్ చేసుకోవాలి. అండ్ క్వశ్చన్ 4 వచ్చేసి, హౌ ద ల్యాండ్ బిన్ ప్రొఫెషనల్లీ సర్వేడ్? సర్వేడ్ ల్యాండ్ ఎప్పుడు కూడా దాని బౌండరీస్ మ్యాప్ చేసి డాక్యుమెంటెడ్ చేసి ఉంటుంది. సో మీరు ఒక ల్యాండ్ కొనడానికి ఒక డెవలపర్ని చూస్ చేసుకున్న ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ బౌండరీ వాల్ అండ్ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్టెడ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. వై ఇది ఇంపార్టెంట్ అంటే, మీ ల్యాండ్ యొక్క బౌండరీస్ ఏంటి, మీ ల్యాండ్లోకి ఇంకొకరు ల్యాండ్ కలవకూడదు అని చెప్పి చెక్ చేసుకోవడానికి. డెవలపర్ని మీరు కాంటాక్ట్ అయిన ఫస్ట్ చెక్ చేయాల్సింది ల్యాండ్ బౌండరీస్ అండ్ టోటల్ ఏరియా హౌ మచ్. ఇది కనుక మీరు చెక్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో రైట్స్ అండ్ ఇంట్రెస్ట్ అంటే ఆ ల్యాండ్ తవ్వినా, ల్యాండ్ పైన ఉన్న కొండ అయినా, ఇంకేమైనా ఆ ల్యాండ్కి సంబంధించినవన్నీ ఇంక్లూడ్ చేసే మీకు సేల్ చేస్తున్నారా అని చెక్ చేసుకోవడం. సో ఆల్ రైట్స్ అండ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. మనం చాలా రీసెంట్ టైమ్స్లో కూడా వింటూ ఉంటాం, అప్పుడప్పుడు మనం చాలా సందర్భాల్లో న్యూస్లో కూడా వినడం జరిగింది, ఒక ల్యాండ్ ఎక్కడో తవ్వితే సమ్ గోల్డ్ వచ్చింది, గోల్డ్ కనపడింది అని. బంగారు బిందె సాక్షాత్కరించింది. ఈ విషయం అధికారులకు చేరడంతో బిందెను స్వాధీనం చేసుకున్నారు. సో ఇలాంటి లక్లో మీకు ఏమైనా తగిలినా కానీ ఇలాంటి ఆల్ రైట్స్ అండ్ ఇంట్రెస్ట్ కన్వే ఉంటే డెఫినెట్గా మీకు ఓనర్షిప్ అన్నది ఉంటుంది. అండ్ క్వశ్చన్ 6 వచ్చేసి, ఆర్ దేర్ ఎనీ పబ్లిక్ యూటిలిటీస్ అరౌండ్? దట్ మీన్స్ యూటిలిటీస్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ సిస్టమ్ ఫెసిలిటీ, గ్యాస్ ఫెసిలిటీ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, ఆల్ నెసెసిటీస్ ఏవైతే మనకు కావాల్సినవి ఉంటాయో ఆ ఫెసిలిటీస్ అన్నీ ఎలా ఉన్నాయి, ఈజీ అవైలబుల్ ఆర్ నాట్, ఇప్పుడు ఉన్నా లేకపోయినా ఫ్యూచర్లో ఇవన్నీ క్రియేట్ అవ్వడానికి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అరౌండ్ ల్యాండ్ వాట్ ఆల్ డెవలప్మెంట్స్ ఆర్ దేర్ అండ్ విల్ కమ్? ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇదైతే, బికాస్ మీరు ఈరోజు ₹1 పెడుతున్నారంటే రేపు అది ₹10 అవ్వాలి అని అనుకుంటాం, రైట్? సో ఏదైతే మీరు ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ ల్యాండ్ అరౌండ్ ఏమేం డెవలప్మెంట్స్ వస్తున్నాయి, హాస్పిటల్స్ పడుతున్నాయా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయా, లేదా కంపెనీస్ వస్తున్నాయా, ఫ్యాషన్ బ్రాండ్స్ వస్తున్నాయా, వచ్చేలా ఉన్నాయా, రోడ్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, నియర్ బై పెట్రోల్ బంక్స్ ఎలా ఉన్నాయి, అండ్ వాట్ ఆల్ హ్యూమన్ నెసెసిటీస్ అండ్ రిక్వైర్మెంట్స్ డెవలప్మెంట్లో జరిగే అవకాశం ఉందా లేదా అని చెప్పి మనం చూసుకోవాలి. సో రీసెంట్గా డెవలప్మెంట్ విషయానికి వస్తే అందరి మైండ్లో ఉన్నది ఒకటే, ఓఆర్ఆర్ మనకి తెలిసిందే, ట్రిబుల్ ఆర్ వస్తుంది అని చెప్పి. సో ఇలాంటి డెవలప్మెంట్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయి మీరు తీసుకునే ల్యాండ్ దగ్గర అని చెప్పి చూసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆర్ దేర్ ఎనీ పొటెన్షియల్ గవర్నమెంట్ యాక్షన్స్ అగైనెస్ట్ ద ప్రాపర్టీ? వెరీ ఇంపార్టెంట్. అంటే ఏదైతే మీరు ల్యాండ్ కొనాలనుకుంటున్నారో ఆ ల్యాండ్ ఫర్ ఎగ్జాంపుల్
ఎమినెంట్ డొమైన్ అంటే గవర్నమెంట్ యూస్ కోసం ఆ ల్యాండ్ మార్కెట్ వాల్యూ చూసి సెటిల్ చేసి గవర్నమెంట్ మీ దగ్గర నుండి ల్యాండ్ తీసేసుకోవడం. సో ఇది కనుక జరిగితే మీరు ఇన్వెస్ట్ చేసిన మనీకి మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్స్ రాకపోవచ్చు. సో మీరు ల్యాండ్ తీసుకునే ముందే ఇది కూడా చెక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు RRR వేస్తున్నారు, ప్లానింగ్లో ఉంది. సో మీరు తీసుకున్న ల్యాండ్ వాళ్ళు వేసుకున్న ప్లాన్లో ఉంటే ఇట్స్ గాన్. సో ఇది కూడా మీరు చెక్ చేసుకోవాలి ల్యాండ్ తీసుకునే ముందే. సో చూసారు కదా, దీస్ ఆర్ ద 8 పవర్ఫుల్ క్వశ్చన్స్ టు ఆస్క్ వెన్ యూ బయింగ్ ల్యాండ్. హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చింది ల్యాండ్ తీసుకునే ముందు ఏమేమి చెక్ చేసుకోవాలి అని. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్ కోసం ఇప్పుడే మన యూనిక్ రియాలిటీ ఛానల్